జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. ఇంతకుముందు ఉప్పు మీద ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో ఒకటి చేశాం. చాలా బ్రహ్మాండంగా జనాలు దాన్ని చూశారు, దాన్ని చాలామంది ప్రాక్టీస్ చేశారు, ఫలితాలు కూడా పొందారు. అదేవిధంగా అదే వీడియోలో చెప్పాం మనం ఉప్పు మీద ఇంకా చాలా ప్రయోగాలు ఉన్నాయి, అవి ఒకటే చెప్తానని చెప్పాను. ఈరోజు ఉప్పుతో ఇంకో అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం ఒకటి మనం చూద్దాం. మనకు ఉప్పుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటో చెప్పాం కదా. ఈ భౌతిక ప్రపంచంలో క్లీన్ చేసే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు చింతపండు వేసుకొని రుద్దుకుంటాం కదా, అది క్లీనింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీ లెవెల్లో కూడా, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఉప్పుకు క్లీన్ చేసే శక్తి ఉంటుంది. కొన్ని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఉప్పుకు ఉంటుంది. అందుకే మన పెద్దలు దిష్టి ఉప్పుతో తీస్తారు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని అంటే తీసేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఉప్పుతో ఇంకేం చేయొచ్చు అంటే, మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, మనం కొన్ని చోట్లకి రోజు తిరగం, అట్లాంటి చోట్ల కూడా వెళ్ళినప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫీల్ అవుతున్నాం అన్నప్పుడు, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం బయట తిరుగుతున్నప్పుడు మనతో పాటు నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు మన బాడీ తీసుకుంటుంది. అది ఏ భాగంలో తీసుకుంటుంది అంటే, ఇంట్లో ఉన్నట్టే సమాజం అంతా ఉండదు. రకరకాల భావావేశాలు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీనే. వాళ్ళతో మాట్లాడినప్పుడు, అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు ఎక్కడ పట్టుకుంటుందంటే, మన కాళ్ళ మిడిమలు అంటే వెనక భాగం, అక్కడ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. ఆ భాగానికి ఆ లక్షణం ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి మన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంతకుముందు చూసారా, పెద్దలు మనకు చెప్పేవాళ్ళు, బయటికి వచ్చినప్పుడు నీట్గా కాళ్ళు కడుక్కో, ఆ భాగం ఖచ్చితంగా కలుపుకోవాలి, ఎందుకంటే అది శని స్థానం అని చెప్తారు. అంటే మన పెద్దలకు వాళ్ళకు విషయం ఈ టెక్నికల్గా తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి చెప్పింది ఏంటంటే అది శని స్థానం అంటే జనాలు ఆలోచిస్తారు, వెంటనే అలర్ట్ అవుతారు, కడుక్కుంటారు నీట్గా అని. ఆ మిడిమల్లో మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే, మనం షూ వేసుకోవాలి కంపల్సరీ. ఈ ప్రయోగం చేయాలంటే షూ వేసుకున్నప్పుడు షూలో ఒకంత పొడి ఉప్పు, అంటే మనం రాళ్ళ ఉప్పు వేసుకుంటే గుచ్చుకుంటుంది కాబట్టి ఆ పొడి ఉప్పు ఆ షూ భాగంలో, ఆ మిడిమికి పక్కన మిడిమి భాగంలో కొద్దిగా ఉప్పు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా వేసుకొని వెళ్ళిపోతే, ఇంకా వదిలేండి కిందికి వెళ్ళిపోద్ది ఉప్పు, మనం తొక్కేస్తూ ఉంటాం, అదేం పర్వాలేదు. కానీ ఆ భాగంలో మనకు ఆ ఉప్పు ఉంటే మనకి ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన బాడీకి నెగిటివ్ ఎనర్జీ అంటకుండా అది సంరక్షిస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు షూ తీసేసి కాళ్ళు నీట్గా కడుక్కొని వచ్చేస్తే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి రాదు. ఎప్పుడు కూడా మనకి ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళేటప్పుడు కానీ, మనం ఇంట్లో ఏదైనా పూజ లాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, అటువంటి సమయంలో బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటుంది. చేయండి, ఖచ్చితంగా చేయండి. ఇంకా ఉప్పుతో చాలా ప్రయోగాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో చెప్పదలుచుకుంది, మనం జూన్ 21వ తారీఖు శుక్రవారం రోజు సాయంత్రం 7:30 గంటలకి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపనోపనో మీద బేసిక్ క్లాసెస్ చేసుకోబోతున్నాం. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ, ఇది ఫ్రీ క్లాసెస్. ఇది అందరూ అటెండ్ అవ్వచ్చు, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు, చదువుకునే విద్యార్థులు అందరూ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ మనం సాధించడానికి ప్రతి గోల్ సాధించడానికి మనకు 2 నియమాలు ఉంటాయి. అవుటర్ లాస్ ఉంటాయి, ఇన్నర్ లాస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అవుటర్ లాస్ మీదే ఫోకస్ చేస్తారు. అవుటర్ లాస్ ఏంటి? మనకు మంచి ఉద్యోగం కావాలి. ఏం చేయాలని చెప్తారు ఎవరైనా? బాగా కష్టపడి చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది. నిజంగా కష్టపడిన అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా? అది ప్రశ్నించి వేసుకోవాలి కదా. మరి ఇంకేదో ఉంది ఇక్కడ, అది ఒకటే కాదు. మరి ఉద్యోగంలో డబ్బులు రావాలంటే ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసే వాళ్ళకే డబ్బులు వస్తున్నాయా? కష్టపడకుండా ఉన్నారు, మీ పై అధికారి చూడండి ఎంత కష్టం లేకుండా హాయిగా ఉంటాడు, డబ్బులు వస్తుంటాయి నీకంటే ఎక్కువ. మరి కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయా? ఇవన్నీ కూడా మనం అనుకుంటాం, అదన్నీ అవుటర్ లాస్. ఈ అవుటర్ లాస్ బేసిక్గా అందరికీ బాగా తెలిసి ఊరికే నమ్ముతూ ఉంటాం. ఈ అవుటర్ లాస్ యొక్క ప్రభావం ఎంత అంటే, ఒక డబ్బు విషయంలో కానీ, ఒక గోల్ సాధించడంలో కానీ, ఒక ఉద్యోగం విషయంలో కానీ, దేంతో అయినా సరే దాని ఇంపాక్ట్ 10%, కేవలం 10%. 90% ఇన్నర్ లాస్ ఉన్నాయి. మన ఆలోచన విధానం, మన యొక్క నమ్మకాలు, మన యొక్క భావాలు, ఎమోషన్స్, ఇవన్నీ కలిసి మనకి ఫలితాలు ఇస్తాయి తప్పిస్తే కేవలం అవుటర్ లాస్ మాత్రమే. ఈ అవుటర్ లాస్ కేవలం 10% రిజల్టే ఇస్తాయి. కాబట్టి మన మైండ్ని ఏ విధంగా ట్యూన్ చేసుకోవాలి,
మన అందరికీ కావాల్సింది డబ్బు. ఈ డబ్బు కావాలి అనుకుంటే, మన జీవితంలో డబ్బు రావాలనుకుంటే మనం ఏ విధంగా ఉండాలి, దానికి దోహదం చేసేదే మనకు లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి సైన్స్ ఏం చెప్తుంది, అది ప్యూర్ సైన్స్. దాన్ని మనం నమ్మాలి. కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా మనం చేస్తాం. క్లాస్లో మనం చేస్తే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు, ఒక కాన్సెప్ట్ ఉందని మనకు సైంటిఫిక్గా అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం మన జీవితానికి ఉపయోగించుకోవాలి. మనకు డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కోరుకున్న డ్రీమ్ జాబ్ ఉంటాం, లేకుంటే ఒక లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏది సాధించాలన్నా దీనితో ఎలా సాధించవచ్చు అనేది ఆ క్లాస్లో మీరు చూడబోతున్నారు. ఒక్కరోజు క్లాసు గంటన్నర ఉండొచ్చు. 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఫ్రైడే జూన్ 21న. కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ క్లాస్లో ఇంకా మనం ఏం చేస్తామంటే విజన్ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇది బేసిక్స్ అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో బేసిక్స్. మనం కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని అంటే గోల్స్ రకరకాల ఏరియాలో గోల్స్ ఉంటాయి. హెల్త్ గోల్ ఉండొచ్చు, మనీ గోల్ ఉండొచ్చు, రిలేషన్షిప్ గోల్ ఉండొచ్చు. అన్నీ కలిపి విడివిడిగా చేసుకోకుండా విజన్ బోర్డ్ అనే టెక్నిక్ ఏం చేస్తుందంటే అన్నీ కలిపి ఒకేసారి మనం అచీవ్ అయ్యేలా మనం చేసుకోవచ్చు. అది విజన్ బోర్డ్. అటువంటి విజన్ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి. చాలామందికి అఫర్మేషన్ అంటే బాగా తెలుసు, కానీ అఫర్మేషన్ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. ప్రత్యేకించి డబ్బు విషయంలో చాలామంది చాలా పొరపాటు చేస్తున్నారు. అఫర్మేషన్ ఏం చేస్తారు, అందరికీ తెలిసినటువంటి కామన్ ప్రొసీజర్ ఏంటంటే అఫర్మేషను ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, అది జరిగినట్టు మనము భావన చేయాలి, రాసుకోవాలి అని అంటారు. అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని గోల్ అయితే అఫర్మేషన్ ఎలా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తున్నాను. నాకు డబ్బు కావాలి, డబ్బు ఉన్నట్టు నేను రాసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ అని రాసుకుంటున్నాను. ఇదే అఫర్మేషన్. కానీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి అఫర్మేషన్స్ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అవ్వడమే కాదు, ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. చాలామంది మనకు ఫోన్లు చేసి ఇలా చెప్తున్నారు, అఫర్మేషన్ చేస్తున్నా అండి, ఇలా అయిపోతుంది, నాకు గ్రోత్ లేదు కదా, ఇంకా నా ఆర్థిక పరిస్థితి ఇంకా కుదేలైపోతుంది, ఏం చేయమంటారని. చాలామంది చేసే తప్పు అదే. అఫర్మేషన్స్ అంటే ఎంతసేపు ప్రెజెంట్ టెన్స్లో ఉండడం కాదు. మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని అంగీకరించాలి. అంగీకరించినప్పుడు బయటికి నేను ఆర్థికంగా బాగున్నాను అని చెప్పినంత మాత్రం లోపల ఒకటి ఉన్నారు కదా, నువ్వు ఎక్కడ బాగున్నావు ఆర్థికంగా, అప్పుల్లో కూరుకుపోయినావు కదా అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే అది కౌంటర్ ఎమోషన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మరి ఏం చేయాలి, మన ఎమోషన్సే పవర్ఫుల్ మాటల కంటే. కాబట్టి అఫర్మేషన్స్ ఎలా రాయాలో బాగా తెలుసుకోవాలి, ప్రత్యేకించి డబ్బు విషయంలో. అది మన ఫ్రీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత మనీ అట్రాక్ట్ చేయడానికి ఇంకొన్ని రకరకాల టిప్స్. ఈ విధంగా సాల్ట్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మనం సాల్ట్ ద్వారా ఉప్పు నీళ్ళను ఉపయోగించుకొని మనం ఏ విధంగా మన కోరికల్ని ఈ యూనివర్స్కు చేరవేయచ్చు. మన విజువలైజేషన్లో ఇచ్చిన డిఫెక్ట్ ఉండొచ్చు, అఫర్మేషన్లో డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఉన్నా పర్వాలేదు. మనము ఈ టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల ఈ డిఫెక్ట్స్ ఉన్న మన గోలు, మన ఇంటెన్షన్ యూనివర్స్కి రీచ్ అవుతుంది. యూనివర్స్ ద్వారా మనకు రిజల్ట్స్ హాయిగా వస్తాయి. ఆ తర్వాత మీకు గ్రాటిట్యూడ్ చెక్ అని ఒకటి ఇవ్వబడుతుంది, అంటే సాఫ్ట్ కాపీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రాటిట్యూడ్ చెక్ని ఎలా ఉపయోగించాలి, ఎలా రాసుకోవాలి, మీరు దాన్ని రోజు ఏం చేయాలి, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏ విధంగా సాధించుకోవాలి, ఇవన్నీ కూడా ఫ్రీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా ముందు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లోకే గూగుల్ మీట్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీకు క్లాస్కి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీ క్లాస్కు అటెండ్ అవ్వండి. జూన్ 21 ఫ్రైడే 2024. స్వస్తి.